శ్రీకాళహస్తి మండలం బెల్లంపాడు పాఠశాల భవనాలను పూర్తి చేయాలని, జిల్లాలోని పెండింగ్లో ఉన్న పాఠశాల భవనాలు పూర్తి చేయాలని, త్రాగునీటి 1 ప్లాంట్ను బాగు చేయాలని జిల్లా కలెక్టర్కు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, వేలంపాడు గ్రామస్తులు, పూర్వ విద్యార్థి ఎస్ రఘు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ అక్బర్ తదితరులు కలిసి వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన కలెక్టర్ మనబడి మన భవిష్యత్ కార్యక్రమంలో నిధులు వస్తాయని, ఆ నిధులతో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్తో పిలిచి చర్చించామని, ఆగస్టు 15వ తేదీలోపు ప్లాంట్లను పనిచేసేటట్లు చేయకపోతే చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిపారు. శ్రీకాళహస్తి మండలం బెల్లంపాడు హై స్కూల్ భవనాలు పూర్తి కాకుండా మిగిలిపోయి ఉన్నాయి. దాని కారణంగా విద్యార్థులకి తరగతి గదులు లేకుండా చాలా అవస్థపడుతున్నారు. ఈ సమస్య మీద అక్కడున్న మేము పూర్వ విద్యార్థులుగా మేము ఆ యొక్క భవనాలను పరిశీలించాము. గతంలోనే ఈ సమస్యని అక్కడున్న హెడ్ మాస్టర్కి, డిఈఓ గారికి తెలియజేయడం జరిగింది. అయితే చిన్న పనులు అక్కడ క్లీన్ చేయడము, లేకపోతే అక్కడ ఉన్న వాష్రూమ్స్ అవి కొంచెం వాళ్ళు రెడీ చేయడం చేస్తున్నారు. కానీ అసలు ప్రధానమైంది విద్యార్థులకు ఉపయోగపడేది ఆ భవనాలు పూర్తి చేయడం వల్ల చేయలేదు. దాని మీద ఇప్పుడే కలెక్టర్ గారిని కలిసాము. రఘు, అదే రకంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ అక్బరు నేను కలిస్తే కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. వెంటనే దీనికి సంబంధించి మనబడి మన భవిష్యత్తు కార్యక్రమానికి నిధులు వస్తున్నాయి, వాటన్నిటిని పూర్తి చేస్తామని చెప్పారు. అదే రకంగానే దాదాపు జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలు ఈరోజు ఆర్ఓ ప్లాంట్ పూర్తిగా పనిచేయకుండా విద్యార్థులకి నీళ్లు లేకుండా ఇబ్బంది పడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. కలెక్టర్ గారు వాటికి సంబంధించి ఎవరైతే ఆ కాంట్రాక్టర్ వాటిన్నిటిని పెట్టాడో అతనికి వార్నింగ్ ఇచ్చి సీరియస్గా చెప్పామని చెప్పారు. ఆగస్టు 15 లోపల కానీ చేయకపోతే అతని మీద మేము చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ పాఠశాలకు సంబంధించి విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి కోరాము. డిఈఓ కూడా ఈ సమస్యలను ఎప్పటికప్పుడు కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి చేయకుండా ఉండడం వల్ల అది ఉపయోగకరం లేదు. ఈరోజు ప్రభుత్వ విద్యను నమ్ముకొని చాలామంది, ముఖ్యంగా పేదలు, దళితులు, గిరిజనులు వాళ్ళు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకి దిక్కుగా ఉంది. మిగతా ధనవంతుల వాళ్ళకి సంబంధించి ప్రైవేట్కి పోతున్నారు. కానీ ఇక్కడ మంచి విద్య, క్వాలిటీ విద్య ఉంటుంది, అర్హులైన ఉపాధ్యాయులు ఉంటారని చెప్పేసి భావన ఉంది. కాబట్టి వెంటనే ఈ బెల్లంపాడు స్కూలు భవనాలను పూర్తి చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న ప్రహరీ గోడను పూర్తి చేయాలి. అదే రకంగా మిగతా పాఠశాలన్నింటిలో కూడా ఈ నీటి సమస్య, ఆర్ఓ ప్లాంట్ల సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.